ఒకటి ఒకటి 2 2 3 3 ఇలా మొదటి 10 ర్యాంకులు మావే. గ్రూప్ ఏదైనా మాదే నారాయణ విద్యార్థులదే హవా. ఇది సాధారణంగా వినిపించే నారాయణ కాలేజ్ యాజమాన్యం దంచుకొట్టే ప్రకటనలు. కానీ వాస్తవానికి కొంతమంది నారాయణ విద్యార్థులు చేస్తున్న పనులు ఆ యాజమాన్యానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నాయి. నారాయణ కాలేజీ ఇన్స్టిట్యూట్ ఇంటర్మీడియట్ నేర్పించే పిల్లలకి మనోళ్ళని కాదు ట్యూషన్ టీచర్లు వస్తారు పాపం. అపార్ట్మెంట్లో వచ్చి మేము 2 years అవుతుంది. ఫ్రమ్ ద ఫస్ట్ డే నుంచి కూడా మాకు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. బాల్కనీకి రావాలన్నా ప్రాబ్లమే, గేట్ లోపల ఉండాలన్నా ప్రాబ్లమే, పిల్లల్ని ఆడిపించుకోవాలన్నా ప్రాబ్లమే. అసలు గేట్ డోర్ బయటికి రావాలన్నా ప్రతి ఒక్కరు కూడా విండోలో నుంచి చూసి కమెంట్లు వేయడము. మా పిల్లలకి స్కూల్కి పంపాలన్నా తీసుకెళ్లేటప్పుడు అదే బాధ మాకు. ఇంట్లోకి వచ్చి పడే వరకు మాకు టెన్షనే ఉంటుంది, వీళ్ళు ఏమంటారో మాటలని. వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదంటే కొంచెం చూసుకుంటే మంచిగా. పేపర్స్ వేయడము, అందులోంచి లేడీస్ పైకి పేపర్స్ వేయడము, రీఫిల్స్ వేయడము, అపార్ట్మెంట్లో వచ్చి పేపర్లు పడతాయి, రాకెట్స్ వేయడము, ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడము, వీళ్ళు వచ్చినారని ఫోకస్ చేయడము, ఒకరిని ఫోకస్ చేసి మాట్లాడడము. మనం ఏం చేసి అది రిపీట్ చేసి మళ్ళీ చెప్పడం రిటర్న్. మేము బాల్కనీలో ఉండి వర్క్ చేసుకుంటాం కదండి, ఎవ్రీడే మాకు వర్క్స్ ఉంటాయి కదా, చేసుకో. మా ఇంట్లోనే మాకు ఫ్రీడమ్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. బాల్కనీలో వర్క్ చేసిన ఏ వర్క్ చేసినా ప్రతిదీ రిపీట్ చేసి గట్టిగా మాట్లాడడము. అసలు లేజర్ లైట్స్ కూడా పెట్టి ఫోకస్ చేయడం, చూపించడము. అసలు చాలా పిల్లల్ని కూడా పిలిచి మాట్లాడతారంట. చెప్పినాం పిల్లలకి కూడా మాట్లాడొద్దని చెప్పినాం, అయినా కానీ వాళ్ళు రిపీట్ అదే చేస్తున్నారు. ఇప్పటికీ 2-3 times చెప్పినాం, వాళ్ళు అయినా కానీ వాళ్ళు ఎంకరేజ్ చేసి చదివే. ఈ వశిష్ట కాలేజ్ వాళ్ళు కూడా మేము ఇక్కడి నుంచి వెళ్ళే వరకు కూడా సేమ్ అదే కమెంట్స్ చేస్తూనే ఉంటారు. పిలవడం కానీ, చిన్న లేదు పెద్ద లేదు, ఫ్యామిలీస్ కదండి. మాకు మ్యారేజ్ అయినా వాళ్ళని కూడా కమెంట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఎస్డిఆర్ రైట్స్ ఆపోజిట్లో నారాయణ కాలేజ్ ఉంది. ఈ నారాయణ కాలేజ్ పిల్లలు ఇక్కడ విండోస్ ఉన్నాయండి, విండోస్ నుంచి మా అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ మీద చాలా వల్గర్గా మాట్లాడడము, పేపర్స్తో రాకెట్స్ విసరడము, ఎన్నో రకాలుగా మా ఆడవాళ్ళ మీద మాటల దాడి అండ్ పేపర్లతో దాడి. మా అపార్ట్మెంట్కి వచ్చిన గెస్టులు, మళ్ళీ ట్యూషన్ టీచర్సు ఎవరిని వదలట్లేరు. చిన్న లేదు పెద్ద లేదు, ముసలి వాళ్ళని కూడా అరే నీ గర్ల్ ఫ్రెండ్ పోతుంది అది ఇది అని మాట్లాడడము. మళ్ళీ టవల్స్ తీసి ఆ డ్రాయర్స్ తీసి ఇట్లా విప్పి ఇట్లా తిప్పి అది చేయడము. ఇలాంటివి గత 2 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. ఇది బాక్స్ ఇవ్వడానికి పోవాలంటే మా లేడీస్ చాలా భయపడుతున్నారండి, గలీజ్గా మాట్లాడుతున్నారని చెప్పి బాక్స్ ఇవ్వడానికి పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము వచ్చిందే ఓన్ హౌస్లు అన్నీ వదిలేసుకొని ఇక్కడ దాకా ఎందుకు వచ్చినాం, స్కూల్ దగ్గర ఉంటుంది, హ్యాపీగా లేడీస్ చూసుకుంటారు పిల్లల్ని అనే ఉద్దేశంతో వస్తే లేడీస్ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ లేడీస్కి ఈ మార్నింగ్ టైంలో, నైట్ టైంలో ఏ టైం పడితే ఆ టైం, నైట్ 12 గంటలకు ఎవడు పడుకోడు, మేము పిల్లల తప్పు అని అనట్లేము, ఆ ఏజ్ అలాంటిది. ఇప్పుడు 2 years నుంచి మేము ఎక్స్క్యూజ్ చేసుకుంటూనే వస్తున్నాము. ఈ నారాయణ కాలేజ్లో